హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ నేను ఒక మాట చెప్తాను మీ ముందుకు వచ్చిన ఫ్రెండ్స్. ఏమిటంటే ఈరోజు ఫాదర్స్ డే అని అందరం స్టేటస్లు పెడుతూ ఉంటాము. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే ఫాదర్స్ డే అంటే ఆ ఒక్కరోజే నాన్న మీద ప్రేమ చూపించేది. నాన్న మీద ఎప్పటికీ ఉంటుంది ప్రేమ, బిడ్డలది ఉండాలి కూడా. ఎందుకంటే నాన్న ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు దాటుకొని పిల్లల కోసం ఎంతో కష్టపడి తను తినకున్న పిల్లల కడుపు నింపాలనే ఆరాటంతో ఎంతో కష్టపడుతూ పిల్లల్ని పెంచి పెద్ద చేస్తారు. అందరికి తెలిసిన విషయమే. కానీ ఒక్కొక్కసారి మనం అన్నీ తెలిసినా కూడా నాన్న విలువ తెలియకుండా ఏదో అంటూ ఉంటాం. ఒక ఫాదర్స్ డే రోజు మాత్రమే నాన్న ఫోటో స్టేటస్ పెట్టడం కాదని అయితే నా ఉద్దేశం. నాన్న అంటే నాన్న, ఎప్పుడు నాన్న మన గుండెల్లో ఉండాలి. నాన్న మీద మన ప్రేమ ఉండాలి. నాన్నకు మన మీద ఎట్లా అయితే ప్రేమ ఉంటుందో పిల్లలుగా మనం కూడా నాన్న మీద ప్రేమ చూపించాలి. కానీ ఒక ఫాదర్స్ డే రోజు మాత్రమే కాదు, ఎప్పుడైనా నాన్నను ప్రేమగా చూసుకోవాలని అయితే నా ఉద్దేశం. కానీ నాన్న ఎన్ని కష్టాలు పడి పిల్లలను పెద్దవాళ్ళని చేసి ప్రయోజకులు చేయాలని ఎంత కష్టపడ్డారో మా నాన్న గురించి మా నాన్న చెప్తా ఉంటే మాకు చాలా బాధ అవుతుంది. నాన్న అంత కష్టపడి మమ్మల్ని చాడి పెళ్ళిళ్ళు చేసిన అని చెప్తారు. అందుకే మా నాన్న ఇప్పుడు కూడా ఉన్నారు. మా నాన్న తన ప్రేమ మాకు ఇంకా దొరుకుతుంది. ఈ అదృష్టం అయితే మాకుంది. అదే చాలు. భగవంతుడికైతే మేము ఎంతో ఏ జన్మల పుణ్యం చేసుకుంటే మా నాన్నను ఇచ్చారు. ఇంకా మా నాన్న మాకు ప్రేమ పంచుతూనే ఉన్నారు. ఫ్రెండ్స్, నా మాటలు ఎలా ఉన్నాయి నాన్న గురించి నేను చెప్పినాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాన్న కష్టం అసలు గుర్తించాలి. ఏ పిల్లలమైనా నాన్న బాధ, కష్టం అన్నీ గుర్తించి మనం వాళ్ళకు చేదోడు వాదోడుగా అన్నట్టు ఉంటేనే బాగుంటుంది. ఈరోజు మనకు రెక్కలు వచ్చినాయి కదా అని తల్లిదండ్రులను ఇది చేస్తే అది మంచి పద్ధతి కాదని అయితే నా ఉద్దేశం. ఫ్రెండ్స్, ఏమన్నా పొరపాటు మాట్లాడుంటే క్షమించండి. ఎలా మాట్లాడాలో నాన్న గురించి అనేది అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్.